హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. చూసారా ఆరుచుక్కల ముగ్గు ఎంత క్రియేటివిటీగా ఉందో? బాగుంది కదా! ముగ్గు నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక వీడియోకైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఈరోజు ఏంటి అంటే చాలా రోజుల తర్వాత ఇంట్లో పూజ చేశాను. చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంది. చాలా రోజుల తర్వాత ఎందుకు చేశారు అంటే సుష్టి వచ్చిందండి. ఊరికెళ్ళాము. సుష్టి వచ్చింది. 13 రోజులు ఒక 15 రోజులైతే బ్రేక్ అయిందనమాట పూజకి. నిన్నటి వీడియో ఇది. ఇంకా నిన్నైతే నేను ఒక 2 గంటలు అంటే 2 గంటలు అయితే కానీ నా పూజ రూమ్ అంతా క్లీన్ అయ్యి పూజ అయిపోదు. సో చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఇంకా గిన్నెలు ఉన్నాయి కొన్ని, వంట ఒకటి చేయాలి. ఈలోపు పిల్లి వచ్చి మా ఇల్లు అయితే చెక్ చేసుకొని వెళ్ళింది. నాన్ వెజ్ ఏమైనా ఉందేమో అని అలా చక్కర్లు కొట్టిందనమాట. ఇంట్లో నాన్ వెజ్ అయితే ఏదీ లేదు. ఇక్కడ ఏంటంటే పచ్చి పులుసు మొన్న చేశాను. ఇంకా అది ఈరోజుకి అవుతుందిలే అని చెప్పేసి అనుకున్నాను. నిన్న ఏంటంటే మామిడికాయ పప్పు చేద్దామని అనుకుని మామిడికాయ పప్పు అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలందరూ వచ్చి పైన ఆట ఆడతారు. యాక్చువల్గా సమ్మర్ కదా, సో నేనైతే అబ్జెక్షన్ చెప్పను. ఇంకా ఆడుకుంటున్నారు. మా చిన్నమ్మాయి మాత్రం భలే ఎంజాయ్ చేస్తుందండి. సైకిల్ ఒక్క రోజులోనే నేర్చుకుంది అసలు. నిజంగా నాకైతే షాక్ అనిపించింది. అఫ్కోర్స్ 3 వీలర్స్ అయినా కూడా తనకు అసలు సైకిల్ టచ్చే లేదు. అది వాళ్ళ అక్క సైకిలు. ఇప్పుడు మొన్న రిపేర్ చేయించుకొస్తే ఒక్కరోజు కథ పొద్దున్న చేయించుకొస్తే ఈవినింగ్ వరకు తొక్కేసింది. ఇంక ఇప్పుడు ఏకంగా అయితే చేతులు వదిలేసి మరీ తొక్కుతుందనమాట. అక్కడ చూసారా? అంటే తన విన్యాసాలు అవన్నీ చూస్తే అంటే ఫస్ట్ మెయిన్ డేర్నెస్, దానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు సైకిల్ దొక్కడమే రాదు. చిన్నగా ఉన్నప్పుడు నేను ఎంత ట్రై చేశాను. 8థ్‌లో 7థ్‌లో 2 సార్లు కింద పడ్డాను. కథం ఇంకా మళ్ళీ సైకిల్ జోలికే పోలేదండి బాబు. ఇప్పటికీ నాకు సైకిల్ దొక్కనీకైతే రాదు. ఇంకా కడప కడుక్కున్నాను. శుక్రవారం కదా, నిన్న వచ్చేసి గురువారం కదా, కడపలు కూడా కడగం. సృష్టి వచ్చిందంటే ముగ్గు, కడపలు కడగడం, పూజ చేయడం ఇవైతే అవాయిడ్ చేస్తాం కదా, అవన్నీ అయితే నిన్న ఇంకా స్టార్ట్ చేశాను. ముగ్గు మొన్న నుంచి వేస్తున్నాను కానీ నిన్న నుంచి పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నేను 1 వీక్ అయితే ఊరెళ్ళాను. చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు ఒక్కసారి అయితే చెప్పండి. ఇక్కడ డోర్ మ్యాట్స్ ఇవన్నీ నేను వచ్చిన నెక్స్ట్ డే అంటే నేను సండే వచ్చాను, షూట్ చేయలేదు. బికాజ్ నేను ఊర్లోకి వెళ్ళాను కదా. ఈ పనులన్నీ ఏంటంటే సృష్టి పోయే ముందే చేసేసుకోవాలి. అంటే సృష్టి పోయే రోజు మనం అన్నీ చేసుకోవాలి. బట్ మేము ఊర్లో ఉన్నాం కాబట్టి రాగానే అన్ని కర్టెన్స్, డోర్ మ్యాట్స్, బట్టలు అంటే వాడుకున్న బట్టలు ఇవన్నీ జనరల్గా ఇంకా మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎట్లాంటి కల్చర్లో అయితే ఉంటామో అదే మనకు అలవాటు ఉంటుంది కదా, అలా అన్నీ పిండేసి పెట్టుకున్నాను అనమాట. కాకపోతే నేను వచ్చేసరికి నా ఈ చెట్టు చూడండి, ఏందో మొత్తం అది కలర్ పోయినట్టు అలా అనిపించింది. ఎందుకో నాకు అసలు అర్థం కాలేదు. ఎండ ఎక్కువయ్యా ఏందని. అదే పక్క చెట్టు చూసారు కదా, చాలా పచ్చగా ఉంది. దీనికి ఏమైనా టిప్ ఉంటే చెప్పండి కొంచెం, ఎవరికైనా తెలిసి ఉంటే. పువ్వులు భలే మంచి గుత్తి మందార ఇది. పింక్, లైట్ పింక్ షేడ్లో పూస్తుంది, బాగా అనిపిస్తుంది. కాకపోతే అది అలా అయిపోయిందనమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అసలు రెస్టే లేదండి నిన్న. నిజంగా చెప్తున్నాను, డే అంతా బిజీగానే గడిచిపోయింది. కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే నాకు రోజంతా ఏదో ఒకటి ఫుల్ఫిల్ అయినట్టుగా ఉండాలి. దట్టు మళ్ళీ ఎంటర్టైన్ కూడా, అంటే నాకు నేను ఎంటర్టైన్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి అట్లా అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇంకా అన్నం అయితే కలిపి నేను గంజొంపుతాను. మా పంట బియ్యం ఏవి. అన్నం అయితే పెట్టేసుకున్నాను. నాకు అన్నం ఏంటి అంటే పెట్టిందంటే ఇంక నేను దాన్ని చూడను అన్నమాట. జస్ట్ అలా చూసేసి పంపిస్తాను. బాగా అలవాటు అయిపోయింది అనమాట. అంటే లైక్ ఏమంటారు, ఊరికే ఇట్లా చేయబట్టి ఇట్లా చూడకుండా తెలిసిపోతుంది. అదొకటి బాగా అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి 9th క్లాస్ నుంచి అన్నం ఉండడం అయితే నేర్చుకున్నాను నేను. ఇక్కడ ఏమిటంటే అన్నం గంజి అంతా పొంగిపోయింది అనమాట. అందుకోసం అని చెప్పేసి నాకు ఈ మైక్రోఫైబర్ క్లాత్ యూస్ చేస్తున్నాను కానీ అవి మెయింటెనెన్స్ లైక్ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు పిండుకోవాలి. అది ఆరకపోతే ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. అది కాక వర్షాలు కూడా పడుతున్నాయి కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇది ఒకటి ఉండే ఇంట్లో ఎప్పుడో తెచ్చిపెట్టాను. ఇదేమంటారు, స్క్రాచ్ అది. సో అదైతే తీసాను అనమాట. తీసి ఇంకా దాన్ని అయితే వాడుతున్నాను. పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది కానీ తొందరగా చిరిగిపోతుంది. ఇది ఒక్కటి అయితే మైనస్ ఉంటాయండి వీటిలలో. ఇది ఏంటి, బటర్ స్కాచ్ కంపెనీ వాళ్ళది అనమాట. వైప్స్ అంటారా, సంథింగ్ ఏదో అంటారు, నాకు సడన్గా గుర్తు రావట్లేదు. ఇంకా అన్నం అయితే వంపేశాను. మరి స్టవ్ ఎందుకు ఆఫ్ చేయలేదు అని అనుకుంటారేమో. ఎప్పుడో ఒకసారి విన్నాను, స్టవ్ ఎప్పుడు ఆన్ చేసి ఆఫ్ చేస్తే అప్పుడు 3 రూపీస్ లైక్ అంత గ్యాస్ వేస్ట్ అవుతుంది అని.
అప్పుడు 500 ఉన్నప్పుడు 3 రూపీస్ అంటే ఇప్పుడు ఒక 6 రూపీస్ అనుకుంటా నాకు తెలిసి. అంటే మనం ఎన్నిసార్లు అయితే గ్యాస్ ఆఫ్ ఆన్ చేస్తామో అంత గ్యాస్ వేస్ట్ అవుతుందంట. సో ఎందుకులే ఒక 1 మినిట్లో అయిపోయే గంజి, అంటే 1 సెకండ్స్లో అయిపోతుంది కదా గంజి వంపడము, దానికోసం మళ్ళీ 6 రూపీస్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి కొంచెం తెలివిగా ఆలోచించాను అనమాట. ఆలోచించి ఇంకా సిమ్లో పెట్టేసి గంజి చెప్పేసి వచ్చాను. పక్కనైతే పప్పు మామిడికాయ, ఫస్ట్ టైం ఈ సీజన్లో నేను పప్పు మామిడికాయ అయితే నిన్న వండాను, పెట్టేస్తాను అనమాట. అది నేను వీడియో తీయలేదు ఎందుకంటే నాకు లేట్ అయిపోతుంది. పిల్లలకి వచ్చేసి ఇంకా నిన్న నా బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచి తెచ్చారు మా ఆయన, ఎందుకంటే లేట్ అయిపోతుంది పూజ అంటే, నాకు చెప్పాను కదా 2 hours అలా పడుతుంది అని చెప్పేసి, అందుకోసమని ఇంకా బయట నుంచి తెచ్చారు. నేనైతే వంట అయితే చేస్తున్నాను. గిన్నెలు అయితే రోజు 3 సార్లు తోముతున్నానండి. అయినా చూసారా నెక్స్ట్ డేకి కొంచెం ఒక 4 ప్లేట్లు ఒకటి ఏదో ఉండే, కరెంట్ ఏదో పోయింది, ఇంకా సరేలే తోముదాము చీకటి ఉంటుంది కిచెన్లో అనుకునే లోపు ఇంకా టైం అయిపోయిందని స్నానానికి వెళ్ళేసి వచ్చాను. ఇంకా పూజ చేయక ముందు మనం మళ్ళీ కంచాలు తోమి ఎట్లా బాగుండదు కదా అని చెప్పేసి అన్నీ ఒకేసారి తోముదాము అని అనుకున్నాను అనమాట. ఇంకా అక్కడ పనిగా అక్కడ నా అన్నము వంట అయితే రెడీ అయిపోతుంది, పప్పు కూడా పెట్టేశాను కాబట్టి ఇంకా ఇక్కడైతే గిన్నెలు తోముతున్నాను. సో ఒక్క విషయం అయితే ఈరోజు మీకుతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఎలక్షన్స్ అయ్యాయి కదా మొన్న మనకి ఎంపీ ఎలక్షన్స్ లోక్సభవి. సో అందులో నిజంగా చెప్తున్నాను, నేను మాది వచ్చేసి మా ప్రాపర్ ఏమో యాదాద్రి డిస్ట్రిక్ట్, అండ్ ప్రజెంట్గా మేము ఉంటున్నది వచ్చేసి హైదరాబాద్లో. అన్నింటిలో కన్నా హైదరాబాద్లో చాలా చాలా తక్కువ పర్సెంటేజ్ ఓటు శాతం అంటే పోలింగ్ శాతం అయితే వచ్చింది అని చెప్పారనమాట. మా సైడ్ ఏంటి అంటే రెగ్యులర్గా ఓటు కంపల్సరీగా వేస్తారనమాట. మా సైడ్ 72 or 73 నాన్న చెప్పాడు, కానీ బాగా అయింది పోలింగ్ అని చెప్పేసి. ఇక్కడ నాకు ఒకటే అర్థం కాలేదు, సిటీ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్స్ చదువుకున్న వాళ్ళు స్థిరపడతారు ఇక్కడ అని అందరికీ తెలిసిన విషయమే. అంటే పిల్లలు మంచిగా సిటీలో ఉన్నది ఎందుకు సిటీలో ఉంటారు అంటే ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ పీపుల్ అందరూ కొంచెం ఎడ్యుకేటెడ్స్ అయి ఉంటారు, పిల్లల్ని చదివించుకుంటూ అట్లా ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు అట్లా ఉంటారు. కొంతమంది ఏదో బ్రతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ ఆ బ్రతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇంటికెళ్ళి ఊరెళ్ళి ఎంత కష్టమైనా సరే పల్లెటూరులు ఉంటే కంపల్సరీగా ఓటేసి వస్తారండి. కానీ మరి సిటీలో ఉన్న వాళ్ళకి నాకు అదేందో అంత అర్థం కాలేదన్నమాట. నిజంగా అసలు లైక్ ఎందుకు అంతగా ఓటు మన జీవితంలో మనమంటూ ఒకటి కావాలి అని మనకంటూ ఒక ఏమంటారు ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసే ఒకే ఒక్క పని అండి ఓటు. నిజంగా చెప్తున్నాను. అంటే ఇది ఎంతమందికి ఎవరికైనా టచ్ అయితే మాత్రం లైక్ నచ్చితే కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. లైక్ అంటే ఏదైనా సరే సోషల్ వర్క్ ఇట్లా ఉంటుంది కదా, వాటి మీద కొంచెం అయితే చెప్పాలి ఎప్పుడైనా ఒకసారి ఎట్లా నలుగురికి తెలియాలి అంటే ఉంటుంది. ఎవరైనా వేయని వాళ్ళు ఉంటే కూడా కనీసం నెక్స్ట్ టైం నుంచి అయినా కొంచెం అయితే రిలీజ్ అవ్వండి. ఇంకా మనం ఎడ్యుకేట్స్ అయ్యి ఉండి కూడా వేయని వాళ్ళు అయితే ఇంకా అసలు నిజంగా అసలు ఏం చదువుకుంటారో కూడా అర్థం కాదు. ఎందుకంటే చిన్నప్పుడు స్కూళ్ళల్లో కానీ పేరెంట్స్ కానీ నానమ్మలు కానీ వీళ్ళందరినీ చూసే తెలుస్తుంది ఓటు విలువ ఎంత అన్నది. ఏదో ఓటు వేస్తే వచ్చేది ఏముంది అనుకునే వాళ్ళు చాలా ఉంటారు. అఫ్కోర్స్ మీకేమీ రాకపోవచ్చు, కానీ మీ పిల్లలకో ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా. అసలు ఓటు అనేది పెట్టింది ఎందుకు అంటే మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలి అని. రాను రాజకీయాలు మొత్తం మారిపోతున్నాయి, కానీ మనం చేసే పని మనం కరెక్ట్గా ఉన్నప్పుడు దేన్నైనా మార్చగలిగే శక్తి అనేది మనలోనే ఉంటుంది అనేది, అంటే మనం హ్యూమన్స్గా మనలోనే ఉంటుంది అనేది మాత్రం నా ఉద్దేశము. అందుకో చెప్పాలనిపించింది. నాకైతే చాలా బాధేసింది అసలు. ఏంది ఇక్కడి మనుషులు అంటే, మా నాన్నమ్మ కానీ ఇక్కడ ఊళ్ళల్లో ముసలి వాళ్ళు ఉంటారు కదా, 70 years 60 years 80 years వాళ్ళకి అసలు నడవనికి కూడా రాదు, కానీ వాళ్ళు అసలు ఓటు మిస్ చేసుకోకపోయేవారు. ఎందుకు అనంటే మనం పుట్టినాము, ఇప్పుడు మనకు ఓటు వచ్చింది వెయ్యాలి, నెక్స్ట్ టైం బ్రతుకుంటామో లేదో తెలియదు, ఓటు వేస్తామో లేదో తెలియదు. సో ఉన్నప్పుడే వేసుకోవాలి, అలా వేసుకునేవారు అనమాట. ఇప్పటికీ కూడా ఎవరమైనా సరే ఎక్కడున్నా సరే, నేను చెప్తున్నాను, నేనైతే ఊరు వెళ్ళాను, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నుంచి మాకు నియర్ బై 6 kilometers మా ఊరు. అమ్మోళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలంటే, కాకపోతే ఓటు నాకు ఇక్కడే ఉందన్నమాట, సిటీలో ఓటు ఉంది. నా పెళ్ళైనాక కొత్తలో మా ఊర్లో ఓటు కొట్టేశారు నాకు. అప్పుడే మాకు ఎలక్షన్స్ వచ్చాయి, ఊర్లో నా ఓటు కొట్టేశారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అత్తమ్మ వాళ్ళ ఇంటికల్లా నేను ఎన్ని రోజులు చేయించుకోలేదు, కానీ చాలా ఫీల్ అయ్యాను అప్పుడు ఓటు మిస్ అయినందుకు.
ఆ ఒక్క ఇయర్ అసలు నిజంగా అన్ఫార్చునేట్ అనుకోవాలి. నా దురదృష్టం కొద్దీ నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను అప్పుడు. తెలంగాణ వచ్చిన కొత్తలో అనమాట 2012 ఆ టైంలో నాకు ఓటు పోయింది. వెయ్యలేకపోయాను అనమాట. సో నేను మ్యాక్సిమం నేను ఎవరినైనా మోటివేట్ చేస్తాను, ఓటేయండి, ఎందుకు ఓటేయాలి కంపల్సరీగా. చెప్తున్నాను కదా, మనము స్వతంత్రంగా తీసుకునే నిర్ణయం ఇది ఒక్కటేనండి లైఫ్లో, ఏదీ కాదు. ప్రతిదీ దేవుడు చేసినట్టే చేస్తాం, కానీ ఇది మాత్రం మన చేతిలోనే ఉంటుంది. నచ్చిన నాయకుడికి వేయొచ్చు, ఏది నచ్చకపోతే కనీసం నోట ఉంటుంది కదా, అదైనా ఒత్తుకోవచ్చు. అట్లా కూడా ఉంది మనకు చాయిస్. బట్ ఇప్పుడైతే చదువుకున్న మూర్ఖులం అయిపోతున్నామేమో అని అనిపిస్తుంది అనమాట. కానీ పిల్లలకైనా నేర్పించండి కొన్ని కొన్ని విషయాలు. చిన్నమ్మాయి అడిగింది యాక్చువల్గా, అమ్మ నేను ఎప్పుడు వేయాలి ఓటు అని. పెద్దమ్మాయి కూడా అడిగింది, అమ్మ నేను ఎప్పుడు వేయాలి ఓటు అని. అంటే 18 ఇయర్స్ వస్తే వేయాలి అని చెప్పేసి పెద్దమ్మకి చెప్పాను. చిన్నమ్మకు చిన్నది 5 ఇయర్స్ బేబీ కదా, ఆమెకు చెప్పాను అనమాట, నీకు టైం ఉందిలే బిడ్డ, ఇంకా ఇప్పుడే కాదు అని చెప్పేసి. అంటే మనం చేస్తేనే కదా వాళ్ళకు కూడా గుర్తొస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అయిపోయింది నా పని. అంటే లైక్ గిన్నెలన్నీ అయిపోయాయి. చూసారా ఎన్ని గిన్నెలు అయ్యాయో, మొత్తానికి గిన్నెలు అయిపోయాయి. ఇంకా అలాగే టైల్స్, సింక్ ఇవి రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటానా. పిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ రెగ్యులర్గా పడుతూనే ఉంటాయి వచ్చి. మొత్తానికి ఈ వర్క్ అయితే మధ్యాహ్నం అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది. నా జుట్టు షార్ట్ అయిపోయింది చూసారా. యాక్చువల్గా జుట్టు చాలా ఫ్రీజీ అయిపోయిందండి. అసలు ఎట్లా అంటే ఊరికెళ్ళి వచ్చాను కదా, మొహం చూసుకోవాలి అసలు నల్లగా, చాలా నల్లగా అయిపోయాము. ఎందుకో అర్థం కాలేదు. అంటే ఇదేందో కవరింగ్ లైక్ ఏంటంటే కలర్ వేసుకున్నట్టుగా ఉందన్నమాట మొహానికి. అంత అంటే బాగా ట్యాన్ ఎక్కువైపోయింది. కాకపోతే 2 రోజుల్లోనే సెట్ చేసుకున్నానండి ఫేస్ అయితే. అంటే నాకే అనిపించింది. అఫ్కోర్స్ మన కలరు మనకు సెల్ఫ్గా ఉండాలి కదా, కాన్ఫిడెన్స్. చూసుకునేటప్పుడు నాకే అనిపించింది, ఏంది ఇంత ఇట్లా ఉన్నాను నేను అని అనిపించింది అనమాట. ఎండకి చాలా ఎక్స్పోజ్ అయ్యాను. నాకేంటంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లం చాలా హెవీగా ఉంది. అది కూడా మెలాస్మా అంట. సో దట్ పిగ్మెంటేషన్ కన్నా ఇది ఇంకా డీప్గా ఉందన్నమాట. అట్లా నేను సన్ రైజ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఫేస్ అంతా ఒక టైపు డార్క్ అయిపోతుంది. సో మొత్తానికి నల్లగా, అందుకే నేను అసలు వీడియో షూట్ చేయాలన్నా కూడా నన్ను గుర్తుపడతారో లేరో అని అనుకున్నానండి బాబు, నిజంగా చెప్పాలంటే. అంత దారుణంగా అయింది ఫేస్. నేను ఓటు వేసిన తర్వాత అది ఒకటి స్టేటస్ పెట్టుకుంటే అందరూ అడిగారు నన్ను, ఏంది నువ్వేనా అది అట్లా కనిపిస్తున్నావు అని చెప్పేసి. అలా అయ్యాను. కాకపోతే ఇంకా కొంచెం కొంచెం నేను ఫస్ట్ టైం అండి మొహానికి ఇంత కేర్ తీసుకోవడం, ఎప్పుడు తీసుకోను అనమాట. జస్ట్ అంటే నార్మల్గా ఏదైతే నాకు పిగ్మెంటేషన్ ఉందో అది పోనీకి వాడే ప్రోడక్ట్స్ క్యూర్ స్కిన్ వాళ్ళే వాడతాను, అదే వాడతాను తప్ప నేను ఎప్పుడు ఇట్లా ఫేషియల్ అని లేకపోతే ఏదో ఇట్లా మామూలుగా ఇంట్లో చేసుకునేది కూడా నేను ఎక్కువ ట్రై చేయను. బట్ మొన్న అయితే దెబ్బకి ట్రై చేశానండి బాబు. టమాటో రుద్దాను, బనానా పెట్టాను, కానీ బనానా మాత్రం చాలా వర్క్ అయింది. ఈసారి పెట్టినప్పుడు కూడా నేను ఎప్పుడప్పుడు చేసుకోవాలి ఏదైనా సరే. ఎన్నో పనులు చేస్తామండి, పొద్దున్నుంచి పడుకునే వరకు చాలా పనులు చేస్తూనే ఉంటాం. పిల్లల కోసమని, ఇంటి కోసమని, భర్త కోసమని ఎన్నో చేసుకుంటాము. మన కోసం మనము చేసుకోవడంలో తప్పు లేదు కదా అని అయితే అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా పప్పు అయితే ఒక 5 విజిల్లు పెట్టాను కుక్కర్లో. ఎందుకంటే వెంటనే నానబెట్టలేదు ఎక్కువసేపు. ఇది లైక్ పండిన పప్పు కూడా కాదు, షాప్లోదే. 5 విజిల్లు పెట్టాను. ప్రెషర్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా లైట్ కొంచెం అయితే ఉండే, అందుకని చెప్పేసి ఇంకా ప్రెషర్ తీసేస్తున్నాను అనమాట. నేను ఏంటంటే ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దాము పప్పును, అంటే పప్పు మెదపడం కొత్తగా ట్రై చేద్దాము అనేది అనుకున్నాను. ఎప్పుడైనా ఉట్టిగా జస్ట్ ఇట్లా పట్టుకొని చేస్తే నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించట్లేదు. పప్పు అంటే బాగా మెదిగి ఇట్లా లైక్ ఎట్లా అంటే తేనెలాగా, ఈ మధ్య లైక్ అనే వాటి ఎక్కువ వస్తుందిలేండి. ఏదో ఒకటి ఊతపదం లేకపోతే వాయిస్ ఓవర్ వేయడం చాలా కష్టం అండి బాబు నాకు, నిజంగా చెప్తున్నాను. సో దాన్ని అయితే మంచిగా రుబ్బుదామని అయితే ఫిక్స్ అయిపోయాను. చూసారు కదా ఎర్రగా ఉంది. ఇక్కడ ఇంకా ఏంటంటే పప్పు గుత్తి తీసుకొని మంచిగా అటికెలో వండిన పప్పు ఇలానే రుబ్బేదనమాట. రుబ్బేవాళ్ళం అంటే నేను కాదు, నానమ్మ కానీ అమ్మ కానీ అలా రుబ్బేది. మంచిగా కాళ్ళ కింద పెట్టుకుంటే గ్రిప్ టైట్గా ఉంటుంది, మంచిగా మెదుగుతుంది పప్పు అని చెప్పేసి. సో నేను కూడా అలా కింద కూర్చొని పప్పు చాలా మంచిగా మెదిగిందండి. ఎవరైనా పప్పు మెదగట్లేదు అలానే పలుకులుగా ఉంటుంది అంటే ఇలా ట్రై చేయండి ఒకసారి. నిజంగా నాకు చూసేటప్పుడు పలుకులుగా అనిపించింది. అబ్బో ఇది ఉడకలేదా ఏంటి అని అనుకున్నాను, కానీ దాన్ని రుబ్బిన తర్వాత చూస్తే మంచిగా అయిందనమాట. ఇంకా పోపు ఇవ్వాలి కదా, సో ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఈ మధ్య వెల్లుల్లి వాడడం చాలా తగ్గించాను. ఇంకా మనం లేజీగా ఉండిపోతే వంట చేయడంలో కూడా మనం లేజీగా ఉండిపోతే టేస్ట్ పోతుంది.
అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఇంక ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలని ఈ మధ్య చాలా అంటే కొంచెం పాజిటివ్గా అనుకుంటున్నాను అనమాట. ఏ పని చేసినా కూడా నీట్గా చేయాలి. లైక్ పిల్లలు ఉన్నప్పుడు ఏంటి, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే సాధ్యపడదు. ఎన్ని అనుకున్నా కూడా అది ఎవరైనా ఇంట్లో చూసుకునే వాళ్ళు ఉంటే ఇట్స్ ఓకే. లేకపోతే మాత్రం హైలీ ఇంపాసిబుల్ అండి. అన్నీ అనుకున్నట్టుగా జరగవు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మన రెస్పాన్సిబిలిటీస్, మన పనులు మనం ఎలా చేస్తే మనల్ని చూసి పిల్లలు అలానే నేర్చుకుంటారు కదా. అలా అని చెప్పేసి నేనైతే ఇంకా వెంటనే స్టవ్ క్లీన్ చేయడం కానీ, ఏదైనా తీసినా దాన్ని వెంటనే డస్ట్‌బిన్‌లో పడేయడం కానీ, ఇట్లా మ్యాక్సిమం నాకు కిచెన్‌లో మాత్రం ఎక్కువ డస్ట్ లేకుండా, ఎక్కువ మెస్సీ లేకుండా, ఎప్పుడు క్లీన్‌గా ఉండేలాగా కిచెన్‌ని మాత్రం చూసుకుంటున్నాను. అలాగే హాలు. కాకపోతే బట్టల విషయమేనండి బాబు. ఎంత ఆర్గనైజ్ చేసినా కూడా అవి అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇంకా దానికి కూడా ఏదో చూడాలి అనేది అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇక పోపిచ్చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి పల్లి నూనె. ఒక 2 స్పూన్లు అయితే వేసేసాను. ఆల్రెడీ నేను అందులో ఒక హాఫ్ స్పూన్ వేసాను. ఇందులో ఒక 2 స్పూన్లు. కాకపోతే ఎంత నూనె వేస్తే అంత టేస్ట్ ఉంటుంది అంటారు కానీ నేను ఎందుకో ఎక్కువ నూనె అయితే వాడను. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. నిజంగా చెప్తున్నాను. లాస్ట్ మంత్ వచ్చేసి మనకి ఏప్రిల్ కదా, మార్చి 30th రోజు వెళ్ళాము. మేము 30కి వెళ్ళాము డీమార్ట్కి. 3 ఆయిల్ ప్యాకెట్లు తీసుకొచ్చాను. 3 తెచ్చాను, 4 కూడా తెలియదు. ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన రోజు వరకు కూడా నాకు ఆ 3 ఆయిల్ ప్యాకెట్స్ వచ్చాయి. చూసారా అంటే నేను ఎంత వాడాను. ఇందులో మేము మధ్యలో పాపడాలు ఎంచుకున్నాము, వడ చేశాను, 2 సార్లు పూరి చేశాను. అన్నీ చేసినా కూడా నా నూనె మాత్రం అంతే అయిందండి. ఇంకా నేను ఎక్స్ట్రా ప్యాకెట్స్ కూడా తెలియదు. అంత తక్కువగా వాడతాను. అదంతా తక్కువ ఏంటంటే కర్రీస్లో అనమాట. కర్రీస్లో తక్కువ వాడి సిమ్లో వండితే కూర చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో మాత్రం ఇంగువ వేశారనుకో, ఇంగువ ఎల్లిపాయలు సూపర్గా ఉంటుంది టేస్ట్. కాకపోతే ఇందులో నేను మర్చిపోయింది ఏంటంటే ఎండుమిర్చి. నా దగ్గర ఎండుమిర్చి ఉన్నాయి, అయినా పిచ్చిదానిలాగా మర్చిపోయాను అనమాట. ఇంకా కరివేపాకు వచ్చేసి ఊరు నుండి తీసుకొచ్చాను. మా ఇంట్లో చెట్టు ఉంది, చాలా మంచిగా ఫ్రెష్గా ఉంది. ఎంత మంచిగా వస్తుందో వాసన అసలు. ఈసారి అయితే అసలు వదలలేదు. అంటే ఎప్పుడు అనుకుంటాను తెచ్చుకుంటా అని, వచ్చేటప్పుడు హడావిడిగా బయలుదేరుతామా మర్చిపోతాము. ఇంక ఈసారి అయితే అత్తమ్మకు నేను చెప్పాను, గుర్తు చేసింది అత్తమ్మ నాకు, తీసుకుపోతా అన్నావు కదా అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చుకున్నాను. కొంచెం కరివేపాకు, మామిడికాయలు. ఇంకా అత్తమ్మ దగ్గరికి పోతే ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటుందండి బాబు. కాకపోతే చాలా ఫస్ట్ టైం నేను మా అత్తమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చాను. ఎప్పుడు బాధ అనిపించలేదు కానీ ఎందుకో ఈసారి అయితే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళిన రోజే బాగా వర్షం పడింది అనమాట. లాస్ట్ వీక్ ఫుల్ వర్షం పడి, నిన్న కూడా అంతే ఉరుములు మెరుపులు, పాము వచ్చింది. సో నాకు ఆ మెరుపులకి ఆ ఉరుములకి అట్లా భయం అంది. నెక్స్ట్ ఏంటంటే మేము ఒక దగ్గర ఉంటాము, వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటారు, ఆ పాములు వస్తున్నాయి ఏంటి అనేది అసలు సిచ్యువేషన్ ఏంది, ఇంత వరస్ట్గా మేము ఉండి కూడా లేనట్టే. వాళ్ళు మాకు సపోర్టివ్గా, మేము వాళ్ళకి అట్లా అని వాళ్ళని మేము తీసుకొచ్చుకోమా అని కాదు కానీ, సిటీలో ఊర్లో ఉండే ఎవరైనా పేరెంట్స్ సిటీలో ఉండలేరు మనస్ఫూర్తిగా. వాళ్ళని మనం ఒక బందీలాగా ఖైదీలాగా జైల్లో వేసినట్టే ఉంటుంది. నాకు అది ఇష్టం ఉండదు బేసిక్గా. అందుకే నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. వాళ్ళకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చి వెళ్తారు తప్ప ఖచ్చితంగా రండి ఉండండి అని జైల్లో వేసినట్టయితే ఉంచలేనండి. నిజంగా నాకు ఆ 5 డేస్కే నాకు చాలా అనిపించింది, నేను వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, మా హస్బెండ్ని చూడాలి, తను డ్యూటీకి వెళ్తున్నారు కదా, ఇట్లా నాకే అనిపిస్తే వాళ్ళు అంత ఎందుకు. మా చిన్న పాపనే ఒక 2 డేస్ కాగానే అమ్మ నేను ఇల్లు చాలా మిస్ అయిపోతున్నాను, నా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను అని అంటే ఇంకా వీళ్ళకి ఎట్లుంటుందండి. అంటే మనము వాళ్ళ దగ్గర ఉండాల్సింది, మనం ఇక్కడికి వచ్చాము బతుకుదెరువు కోసమో ఏదో పిల్లల కోసమనో వచ్చాము. ఇంకా వాళ్ళది కూడా స్వేచ్ఛ అనేది లేకుండా మన దగ్గరికి తీసుకొచ్చి కట్టిపడేసుకుంటే, మన అవసరానికి మనం ఏదో జాబ్ చేస్తామనో ఇంకేదనో తీసుకొచ్చి పేరెంట్స్ని ఇక్కడ పెట్టుకుంటే ఏది ఆలోచించినా ఇది కరెక్టే అనిపిస్తుంది, అది కరెక్టే అనిపిస్తుంది. కానీ నానమ్మల తాతలు ఉండే ప్రేమలు వేరు ఉంటుంది, లేనప్పుడు ఉండే బాధలు వేరు ఉంటుంది. ఏమో నాకు ఇదంతా ఆలోచిస్తే కానీ చాలా అంటే చాలా ఏడ్చాను అసలు కళ్ళల్లో. మా ఆయన అబ్జర్వ్ చేశాడులేండి నా ఏడుపు. కార్లో కూర్చున్న తర్వాత అసలు ఏడుపు ఆగలేదు. ఇంకా చాలా ప్రేమగా చూసుకుంటారులేండి. అది చెప్పాలంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు ఇంకా, కానీ అత్తమ్మ దగ్గర అయితే వెళ్ళాను. అసలు ఎంత ప్రేమ అంటే చాలా మంచిగా చూసుకుంటారు. ఏది కావాలంటే ఏది వండమన్నా అది వండి, ఏ టైంకి లేసినా ఏమనకుండా ఇంకొద్దిసేపు పడుకో అని అట్లా చాలా కేరింగ్ అనమాట. ఇంకా మామయ్య అయితే పాము వచ్చిందని చెప్పేసి అసలు నైట్ అంతా నిద్ర కూడా పోకుండా మమ్మల్ని నాతో కాపలా కాచాడు, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. అంత కేర్గా చూసినప్పుడు మనకు కూడా ఉండాలి కదా కొంచెమైనా, అట్లా అనిపించింది. ఇక్కడైతే ఇంకా గ్యాస్ మొత్తము, కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేశానండి. నైట్ అయితే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 అయిపోయింది.
పొద్దున 7కి స్టార్ట్ చేస్తే నా పని వచ్చేసి 6:30, ఆల్మోస్ట్ 6:30కి స్టార్ట్ చేస్తే నైట్ 9 వరకు ఏదో ఒక పని. అలాగే బర్త్డే షాపింగ్ కూడా అయిపోయింది. ఆయన చెప్పడం మర్చిపోయానండి, ఈరోజు నా బర్త్డే అనమాట. ఎవరైనా వ్లాగ్ చూసిన వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా విషెస్ చెప్పండి. అంటే అరివి మరి చెప్పించుకుంటానా అనుకోలేదు, అంతే కదండి. మన సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు నాకే చెప్పాలి కదా, నేను కూడా మీకు చెప్తాను కదా మీరు నాకు చెప్పినప్పుడు. సో అంతా కొంచెం షాపింగ్ కూడా చేశాను. ఫుల్ హ్యాపీగా అయితే గడిచిపోయింది రోజంతా. ఇక్కడైతే నేను చేసిన డిఐవై లిక్విడ్ తోటి కౌంటర్ టాప్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత కౌంటర్ టాప్ క్లీన్ అయినాక నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా హ్యాపీగా. పూజ అయిపోయింది, కిచెన్ నీట్గా ఉంది, అసలు ఇంకేంటి ఇంకా పండగ ఇంట్లో అన్నట్టుగా అంతే అనిపించింది అనమాట. అందుకే ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే అందులో ఉన్న తృప్తే వేరబ్బా అన్నట్టుగా ఉందన్నమాట. ఈరోజైతే ఇలా అయితే మన వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ పెట్టాను కదా, మోస్ట్లీ ఇంకా డే బై ఆల్టర్నేట్ డేస్ ఈ సమ్మర్లో చూస్తాను. మళ్ళీ ఊరెళ్ళేది ఉంది, కుదిరితే ఆల్టర్నేట్ డేసే పెడతాను, కంపల్సరీగా పెడతాను ఆల్టర్నేట్ డేస్. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యాక మాత్రం రెగ్యులర్గా మన వీడియోస్ అయితే మన వ్లాగ్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. సో అసలు చూసే వాళ్ళైతే కంపల్సరీగా చెక్ చేసుకోండి. వ్లాగ్ పెద్దగా అయింది అని నేనైతే అనుకుంటున్నాను, బట్ ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అయితే అనుకోండి. నేను చెప్పిన టాపిక్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసాను. అంతవరకు టాటా, బై బై, సీ యు ఇన్ అనదర్ వీడియో. టాటా.